పొటాటోసు కట్ చేసి ఉడకబెట్టుకొని కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం కొంచెం ఎక్కువగా తీసుకొని తిరమాత పెట్టుకొని అవన్నీ వేసుకొని మనము ఈరోజు పొటాటోతో ఒక కర్రీ చేసుకుంటున్నాము. ఆ కర్రీ దోశలోకి చాలా బాగుంటుంది. అంటే మసాలా దోశ ఈరోజు స్పెషల్ ఐటెం. మసాలా దోశకి ఎర్రగడ్డలు సన్నగా తరిగి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. పొటాటో వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోయాలి. నీళ్లు పోసి కలిపెట్టి జీడిపప్పు వేసి అలా కలిపెట్టిన తర్వాత పక్కన పెట్టుకొని మంచి పెద్ద దోశ చేసుకొని కొంచెం గీ వేసుకొని ఆ ఉల్లగడ్డ పెట్టి దాన్ని హోల్డ్ చేసి తింటే ఆ టేస్ట్ ఉంటుంది. గీ మసాలా దోశ టేస్ట్ వావ్.